భార్య: ఏమండి, ఆఫీస్‌కి వెళ్తుంటే దారిలో పెట్రోల్ అయిపోయింది. డబ్బాలో పెట్రోల్ తీసుకువచ్చాడు భర్త. భర్త: అదేంటి, పెట్రోల్ అయిపోయింది అన్నావు? మరి టైర్ పంక్చర్ అయి ఉందేంటి? భార్య: పెట్రోల్ లేదని నడిపిస్తూ వెళ్తే అందరూ అదోలా చూస్తారు కదా! అందుకే టైరులో గాలి తీసేశాను. భార్య: ఏమండి, మీరు గుంటూరు వెళ్ళినప్పుడల్లా బార్‌కి ఎందుకు వెళ్తున్నారు? భర్త: ఓ అదా! ఏలూరులో ఎవరినైనా అడ్రస్ అడిగితే నేరుగా పొండి అంటారు. విజయవాడలో అయితే ఎదురుకెళ్ళండి అంటారు. గండ్లవల్లేరులో అయితే ఈ దారెంబడి వెళ్ళండి అంటారు. నెల్లూరులో స్ట్రెయిట్‌గా వెళ్ళండి అంటారు. కర్నూలులో ఇట సక్కగా పొండి అంటారు. అదేంటో మరి గుంటూరులో మాత్రం అలా బార్‌కి వెళ్ళండి అంటారు. అందుకే వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నాను. రవి: లోన్ కావాలి సార్. మేనేజర్: షూరిటీ ఏం పెడతావు? రవి: ఏం కావాలి ఏంటి? మేనేజర్: ఏదైనా నమ్మదగినది కావాలి. రవి: నాది కన్యా రాశి. ఈ ఏడాది నా రాశి ఫలాల్లో ఆదాయం భారీగా ఉంది. అంతకన్నా నమ్మకమైనది ఏముంది? అది చూసి వెంటనే లోన్ ఇచ్చేయండి సార్. భర్త: చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో? దెబ్బకు దుమ్ము వదిలిపోతుంది. భార్య: మీరు సూపర్. స్క్రబ్బర్ లేదు గిన్నెలు ఎలా తోమాలి అనుకుంటున్నా. పదండి కిచెన్‌లోకి. భర్తలకు హెచ్చరిక. ఆషాఢ మాసంలో భార్య పుట్టింటికి వెళ్ళిందని ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. సిగరెట్ ప్యాకెట్లు, మద్యం సీసాలు ఎక్కడైనా పడేయొచ్చు. కిచెన్‌లో రకరకాల ప్రయోగాలు చేయొచ్చు అని సంబరపడిపోతున్నారా? జాగ్రత్త. మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వాళ్ళతో నిఘా పెట్టించి ఉండొచ్చు. ఓ కంట కనిపెట్టుకుంటూ బుద్ధిగా ఉండండి.